ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోర్ట్స్ న్యూస్. సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఐక్యత ఫౌండేషన్ ఏర్పాటు చేసి కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల్లో వెలుగులు నింపేందుకు కృతనిశ్చయంతో పనిచేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఒక రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేదంటే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి అంశాలు ప్రాంత ప్రజలకి అందించాలనే సంకల్పంతో ఏ విధంగా అయితే ప్రభుత్వం పనిచేస్తుందో ఆ ప్రభుత్వంతో సమాంతరంగా ఈరోజు ఐక్యత ఫౌండేషన్ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో అద్భుతంగా పనిచేయడం జరుగుతుంది. ఈ క్రమంలో నిరుపేద కుటుంబాలకు సంబంధించినటువంటి సుమారు 250కి పైగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి కల్వకుర్తి నియోజకవర్గంలో తండాలు, గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు అనేక మంది ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఆరోగ్య సమస్యల నేపథ్యంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సుమారు కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రానికి సుమారు 80 కిలోమీటర్ల దూరం ఉన్న క్రమంలో మెరుగైన వైద్య పరీక్షల కోసం రాష్ట్ర రాజధానికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే సాధారణ వైద్య పరీక్షల కోసం అయితే ముందస్తుగా పేద కుటుంబాలైనప్పటికీ కూడా వేరే మిత్రుల దగ్గర డబ్బు సమకూర్చుకోవడం జరుగుతుంది. అది అప్పు రూపంలో కావచ్చు, లేదంటే వడ్డీ రూపంలో సమకూర్చుకొని ఆసుపత్రికి వెళ్ళడం జరుగుతుంది. కానీ ప్రధానంగా కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రం గుండా 3 జాతీయ రహదారులు ఏర్పాటు చేసిన క్రమంలో కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంగా అనేక రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. ఈ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్న క్రమంలో ప్రాణాపాయ స్థితిలో అనేక మంది కొట్టుమిట్టాడడం జరుగుతుంది. ఈ క్రమంలో క్షణాలు లేదంటే గంటలు ఆలస్యం కాకుండా తక్షణమే రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు తీసుకువెళ్తేనే మెరుగైన వైద్యాలు అందిస్తేనే అలాంటి వారు బతికి బట్ట కట్టే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోని సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి కల్వకుర్తి, అదేవిధంగా ఆమన్గల్ కేంద్రాల్లో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంబులెన్స్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అంబులెన్స్లు పూర్తిగా ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. 2023 జనవరిలో ప్రారంభమైన ఈ అంబులెన్స్ల ప్రస్థానం నిరంతరాయంగా కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అంబులెన్స్ల నేపథ్యంలో అనేక మంది కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలతో పాటు కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని కల్వకుర్తి, వెల్దండ, మాడుగుల, అమన్గల్, తలకొండపల్లి, కడతాల్ మండలాలతో పాటు అచ్చంపేట నియోజకవర్గంలోని వంగూరు మండలం, అదేవిధంగా జడ్చెల్ల నియోజకవర్గ కేంద్ర పరిధిలో ఉన్నటువంటి ఊరుకొండ మండలాల పరిధిలో ఉన్నటువంటి వందలాది గ్రామాలు, తండాలకు సంబంధించిన ప్రజలు అంబులెన్స్ సదుపాయాలను ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి చేసినటువంటి అద్భుత సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది. నా భూతో నా భవిష్యత్ అన్న చందంగా కల్వకుర్తి రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా లక్షల కోట్లాది రూపాయలు తమ ఫౌండేషన్ ద్వారా ఖర్చు చేస్తూ ఈ ప్రాంత ప్రజల హక్కుల కోసం, ఈ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి కృతనిశ్చయంతో పనిచేయడం జరుగుతుందంటూ ఈ ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఐక్యత సేవలు, అంబులెన్స్ ఉచిత సదుపాయం తదితర సేవలు చేస్తున్న సందర్భంగా సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డికి ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. ఈ క్రమంలో యాక్సిడెంట్స్ తో పాటు ఆరోగ్య సమస్యలు, చిన్నారులు న్యూమోనియా తదితర ఆరోగ్య సమస్యలు, పెద్దలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో అనేక మందికి సంబంధించి కుల, మత, ప్రాంత, వర్గ విభేదాలు లేకుండా ఈ ప్రాంతంలోని ప్రజలందరూ కూడా, సబ్బండ వర్గాల ప్రజలందరూ కూడా సేవలు అందించడం జరుగుతుంది సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి. ఈ సందర్భంగా సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డికి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. మా బాబాయ్కి ఇంతకు ముందుకు ఒక 3 days బ్యాక్ కింద పడిపోయి బ్యాక్ బోన్ ఇరిగిపోవడం జరిగింది. అప్పుడు మాకు సమయానికి ఫ్రీ అంబులెన్స్ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి అంబులెన్స్ మాకు రావడం వల్ల, మేము నిరుపేదలం అయినందున మాకు అంబులెన్స్ అలా ఫ్రీగా రావడం వల్ల మేము హైదరాబాద్ హాస్పిటల్కి మా బాబాయ్ చేర్చుకున్నాము. దానివల్ల మాకు బాబాయ్కి మంచి ట్రీట్మెంట్, మెరుగైన ట్రీట్మెంట్ అక్కడ కూడా జరుగుతుంది. ఉస్మానియా హాస్పిటల్ వరకు మాకు ఫ్రీగా వచ్చింది. మాకు దానివల్ల మాకు ఎంతగానో మేలు జరిగిందని మేము అనుకుంటున్నాము. సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇలాంటివి చేసినందుకు బట్టి మాలాంటి నిరుపేదలకి ఎంతగానో ఉపయోగపడ్డందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. మాలాంటి వాళ్ళు ఎంతోమంది చాలా దీనివల్ల ఎవరైనా కూడా మామూలుగా మాట్లాడుకుని కారు ఏదైనా మాట్లాడుకొని వెళ్ళాలి అనుకుంటే 5,000, 6,000 కావాలి. అంత అమౌంట్ మాకు ఎమర్జెన్సీగా మాకు ఉండదండి. ఎందుకంటే మేము రోజు డెలివరీ పని చేసుకునే వాళ్ళము, కూలీనాలు చేసుకునే వాళ్ళము. మాకు అంత అమౌంట్ ఎమర్జెన్సీగా ఉండదు. దానివల్ల మాకు ఈ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి చేసిన మేలు మేము ఎప్పటికీ మర్చిపోలేము. మేము దానికోసమని మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. మాకు చాలా మేలు జరిగింది దాని విషయంలో. ఒకసారి మా మమ్మీ మందేసుకుందండి 3 months బ్యాక్ ముందు. అప్పుడు కూడా సేమ్ మాకు ఇలాగే వీళ్ళ అంబులెన్సే మాకు వచ్చింది. వీళ్ళ అంబులెన్స్ రావడం వల్ల ఎమర్జెన్సీ, చాలా ఎమర్జెన్సీ కేసు అది. అప్పుడు మా అమ్మగారికి ఆ టైంలో మా దగ్గర డబ్బులు లేకున్నాయి.
మేము వెళ్ళలేని పరిస్థితి ఉన్నది. మేము వెళ్ళలేని పరిస్థితిలో మా అమ్మగారి కోసం అసలు వాళ్ళ అంబులెన్స్ రావడము ఎమర్జెన్సీగా మా దగ్గర మళ్ళీ అక్కడ టిప్పు కూడా అడగలేదండి. టిప్పు కూడా వచ్చిన డ్రైవర్ టిప్పు కూడా అడగలేదు. మా పరిస్థితిని చూసి మమ్మల్ని అక్కడ చేర్చి లోపల వరకు మమ్మల్ని పంపించి వచ్చినందుకు బట్టి అసలుకి ఆ వర్క్ చేసిన డ్రైవర్లకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అలాంటి వర్కర్స్ని పెట్టిన సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఆయనకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు మీరు చేయాలని, మాలాంటి పేదల కోసం మీరు ఉండాలని మేము తెలుపుకుంటున్నాము. ఎలాంటి పదవి లేనప్పుడు సుంకిరెడ్డి గారు ఇంత మంచి కార్యక్రమాలు చేపట్టినందుకు బట్టి చాలా సంతోషం అండి. ఇలాంటి వాళ్ళు కల్వకుర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయితే ఇంకా కూడా పేదల తరపున చాలా సపోర్ట్ చేస్తారని మేము నమ్ముతున్నాము. ఇలా చేయడం వల్ల పేదవాళ్ళ కోసము ఉండాలండి రాజకీయ నాయకులు. ఖచ్చితంగా పేదవాళ్ళ పక్షాన నిలబడితే చాలా మంచిది. ఎందుకంటే మాలాంటి నిరుపేదలు చాలా ఇబ్బందులు పడతారు. మేము ఇళ్ళల్లో ఎంత ఇబ్బందులు పడతామో, మేము ఒక రోజు పని చేయకపోతే రెండో రోజు మాకు ఫుడ్ లేదండి. ఎందుకంటే మా పరిస్థితులు అలాంటివి. మా పరిస్థితులు చాలా దారుణమైన పరిస్థితులు. మా ఇంట్లోకి వచ్చి మీరు చూడండి, మా ప్లేస్లో ఉండి మీరు ఆలోచించండి. మా ప్లేస్లో ఉండి ఆలోచించినప్పుడు ఖచ్చితంగా మా పరిస్థితులు ఏందో మీకు డెఫినెట్లీ అర్థమవుతాయండి. ఎంతోమంది మహిళలు ఇబ్బంది పడుతుంటారు. ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు పెట్టుకొని మహిళలు ఇబ్బంది పడడము ఎన్నో ఉన్నాయండి. అందుకోసమని ఇలాంటి వ్యక్తి మాకు ఎమ్మెల్యేగా గెలుస్తాడనుకో చాలా మాకు మేలు జరుగుతుందని నమ్ముతున్నాను. ఎలాంటి పదవి లేనప్పుడు ఇలాంటి చూడండి హాస్పిటల్ విషయం వచ్చి ఇప్పుడు అంబులెన్స్ విషయమే వస్తే ఏముందండి చూడండి, హైదరాబాద్ వెళ్ళాలంటే చాలా అమౌంట్ అవుతుంది. ఒక పేషెంట్ని తీసుకొని వెళ్ళాలంటే ఆ టైంలో మా దగ్గర 1 రూపీ కూడా ఉండదండి. మేము అనుకోని కింద పడిపోలేము. మాకు అనుకోని ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతాయి. ఆ జరిగిన ప్రతి విషయంలో మేము అనుకొని ఏ పని చేయం కదా, అప్పుడు అమౌంట్ పెట్టుకోము కదా. అందుకోసము మాకు ఈ అంబులెన్స్ ద్వారా మాకు 2 మేళ్ళు జరిగినాయండి. ఆ 2 మేళ్ళు చాలా వరకు మాకు మేలే అని మేమైతే అనుకుంటున్నాము. ఈ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు ఎమ్మెల్యే అయితే ఇంకా మంచి మేలులు జరుగుతాయని నేను నమ్ముతున్నానండి. మీరందరూ కూడా నమ్మండి. అదేవిధంగా మన నిరుపేదలు ఖచ్చితంగా నమ్మాలండి. మంచి రాజకీయ నాయకులను వెన్నుకొని మనం ముందుకెళ్దాము. నా పేరు బాలయ్య సార్, మరి గుంటూరు. సుస్థ అయింది, అంబులెన్స్ వచ్చింది సార్. సుస్థ అయింది, అంబులెన్స్ వచ్చింది. ఫోన్ చేస్తే వచ్చింది. 5 వరకు పోయారు. నాకు మంచి జరిగింది. కలవకుర్తి ఉంటే 5 తీసుకుపోయారు. కలవకుర్తికి కార్లు తొలగిపోయారు మా వాళ్ళు. కలవకుర్తి ఉంటే 5 పోయింది, తీసుకుపోయారు. ఇప్పుడు మంచిగా సార్. ఇప్పుడు ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉంది, మంచిగా అయింది. సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి వారికి ధన్యవాదాలు. అన్న నా పేరు పట్టుసాములు, మాది గుంటూరు. ఆ రోజు నేను మందు వేసుకున్నాను. మందు తాగిన అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళి గుంటూరు నుంచి కల్వకుర్తి ఆటోలో వెళ్ళినా. కల్వకుర్తి నుంచి హైదరాబాద్ అంబులెన్స్. సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి అన్న గారు అంబులెన్స్లో తీసుకుపోవడం వల్ల నా ఆరోగ్యం బాగుంది. ఇప్పుడు నేను మంచిగా ఉన్న ఆరోగ్యం బాగుంది అన్న ఉచిత అంబులెన్స్ పెట్టడం చాలా మంచిది. సుంకిరెడ్డి రాఘవేంద్ర అన్న గారికి ధన్యవాదం. నా పేరు చెన్నయ్య, గుంటూరు. నాకు ఏమైనా సంగతి తెలియదు కానీ అంబులెన్స్ అది వచ్చి తీసుకుపోయింది. మది లేదు నాకు, అంతవరకే గుర్తు. అంబులెన్స్ ఎక్కిందే గుర్తు నాకు. వెంకరామన్న దవాఖాన కాడికి వచ్చింది, దాని నుండి ఎక్కించుకున్నారు అంతే. హైదరాబాద్ ఇప్పటికైతే మంచిగా సార్. సుంకిరెడ్డిది పేదలకు మంచిగా చేసిండు. ఇట్లాంటి పనులు చేసుకో మంచిది. నా ఆరోగ్యం మంచిగా, నా పనులు నేను చేసుకుంటా. నా పేరు సాంబా, గుంటూరు. లంగ్స్ ప్రాబ్లం వల్ల అంబులెన్సు నాకు హైదరాబాద్ తీసుకోవడం జరిగింది. కల్వకుర్తి నుంచి హైదరాబాద్ తీసుకోవడం అంబులెన్స్ ఉచితంగా సహకరించింది. దీనికి సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి అన్నగారికి ధన్యవాదాలు. ఉచిత అంబులెన్స్ పెట్టడం వల్ల చాలా ఉపయోగపడుతుంది. నా పేరు సత్యనారాయణ, మాది గుంటూరు గ్రామం, మండలం కల్వకుర్తి. సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు కల్వకుర్తిలో అనేక మంచి పనులు చేస్తున్నారు. జాబ్ మేళతో యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నాడు. ముసలి వాళ్లకు కంటి వైద్య శిబిరం నిర్వహించి ముసలి వాళ్లకు అద్దాలు పంపిణీ చేస్తున్నాడు. ఆపరేషన్లు ఇట్లా చేయిస్తున్నాడు. ఈ ఉచిత అంబులెన్స్లు పెట్టడం వల్ల ఈ తండాలకే కానీ గ్రామాలకే కానీ పేద ప్రజల ప్రాణాలు కాపాడడం జరుగుతుంది. గతంలో ఎవరు కూడా ఇట్లాంటి పనులు చేయరు. ఈ పనులు చేయడం వల్ల మాకు ఆనందంగా ఉంది. సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు ఈ కల్వకుర్తికి ఎమ్మెల్యే అయితే ఈ ప్రజలు ఇంకా ఆనందిస్తారని అనుకుంటున్నాం. ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడని నమ్మకం ఉంది మాకు. సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ట్రస్ట్ నుంచి అంబులెన్స్ పెట్టి చాలా నిరుపేదలకు ఎంతో మేలు చేస్తున్నాడు.
అదేవిధంగా ఊర్లలో విలేజ్లలో తిరిగి బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరుపేద వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు హెల్ప్ చేసి తెలుసుకొని హెల్ప్ చేయడానికి ముందుకు వస్తున్నాడు. అలాంటి వ్యక్తి ఇంకా మంచి పనులు చేసి ముందుకు వస్తే ఇంకా బాగుంటుంది. కల్వకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉంటే ఇంకా మాకు బాగుంటుంది అనే అభిప్రాయం. విలేజ్లలో టెంపుల్స్ కానీ, అదేవిధంగా మా ఊళ్ళో గుండూరు గ్రామంలో శివాలయం ఉంది. శివాలయానికి గ్రిల్ చేస్తని చెప్పిండు, వేపిస్తా అని కూడా ఇచ్చిండు. రోడ్లు కానీ చాలా అభివృద్ధి పనులు చేస్తున్నాడు. ఆరోగ్య సమస్యలు ఉన్న వ్యక్తులను తెలుసుకొని ఆయన దగ్గరికి సమస్య వెళ్తే 100% సాల్వ్ చేసి కంటి ఆపరేషన్లు కూడా చేయించి అద్దాలు ఇట్లా ఇప్పించి టెస్ట్ ద్వారా మంచి మెడిసిన్ కూడా అందజేస్తున్నాడు. ఇలాంటి వ్యక్తి రావాలని మా అభిప్రాయం. జాబ్ మేళా నిర్వహించి ఇప్పటికే ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తున్నాడు యువతకు. ఉచిత అంబులెన్స్ విధానాన్ని కల్వకుర్తి మండలంలో పెట్టి నిరుపేద ప్రజలకు చాలా హెల్ప్ చేసిన వ్యక్తిగా వందలాది మంది ప్రాణాలు కాపాడడం జరిగింది. నా పేరు సామ మణిచందు, మాది పంజుగుల గ్రామం. ఆ రోజు మా నాన్న పేరు సామరాములు. ఆ రోజు యాక్సిడెంట్ అయింది. కల్వకుర్తి అమ్మ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉంటుంది. అక్కడ కండిషన్ సరిగా లేదంటే ఆ నైట్ ఐక్యత ఫౌండేషన్ అంబులెన్స్ ద్వారా హైదరాబాద్కి తీసుకెళ్ళాము. డ్రైవర్ మాకు మంచిగానే సహకరించాడు. అలాంటి ఇబ్బంది ఏం లేకుండే. సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి సార్ గారు ఇలాంటి అంబులెన్స్ ఫ్రీ సర్వీస్ ఇవ్వడం వల్ల మాలాంటి పేదలకు చాలా ఉపయోగపడుతుంది. నా పేరు రాజు, పంజుగుల గ్రామం, మండల కల్వకుర్తి. మా బాబాయ్కి కింద పడిపోయి నడుము బ్యాక్ బోన్ అనేది ఫ్రాక్చర్ అయింది. సమయానికి సుంకిరెడ్డి గారి నాయకత్వం అది ఉచిత అంబులెన్స్ అనేది మాకు సమయానికి స్పందించి ఎమర్జెన్సీ నిమిత్తం హైదరాబాద్కు తీసుకెళ్ళడం జరిగింది. మాకు అలా ఆపద సమయంలో మాకు చాలా అండగా అనిపించిందండి. అందుకు సుంకిరెడ్డి గారు నిర్వహించిన ఫ్రీ అంబులెన్స్కు మాకు ఎంతో ఆ ఎమర్జెన్సీ సమయంలో ఎంతో అండగా ఉందని ఆయనకు సుంకిరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానండి మా కుటుంబం తరఫున. సమయానికి మేము ఆ హాస్పిటల్కి చేరుకున్నాము. ఇప్పుడు ఆయన ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంది. డాక్టర్లు కూడా సమయానికి వచ్చినందుకు ట్రీట్మెంట్ కూడా మెరుగ్గా అందించారు. ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మంచిగానే ఉంది పరిస్థితి కూడా. నా పేరు చిట్టమ్మ. ఇక మాకు అంబులెన్స్ మంచిగానే పనిచేసింది. మాది పండుగల మాకు అంబులెన్స్ అందుబాటులో ఉన్నది. జబ్బున వచ్చింది, తీసుకుపోయింది. మాకు మంచిగానే ఉంది. కోసం అంటే మందు తాగిండు. ఇక మందు తాగితే కల్వకుర్తిలో చూసి మళ్ళీ హైదరాబాద్ రాస్తే హైదరాబాద్ తీసుకుపోయినరు. జల్దీ పని అయింది. జల్దీ పోయినాం. అంబులెన్స్ అయితే ఏమి ఇబ్బంది పెట్టలే. మంచిగా ఉంది. మా పనులు మేము చేసుకుంటున్నాం. మంచిగా ఉంది. నా పేరు పర్షపాకుల రమేష్, నాది పంజుగుల గ్రామము, కల్వకుర్తి నియోజకవర్గం. ఇక్కడ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన మొన్న చేపట్టినటువంటి మెగా జాబ్ మేళాలో ఫాక్సన్ హైదరాబాద్ తుగ్గూడ దగ్గర ఫాక్సన్ కంపెనీలో పనిచేయడానికి కల్వకుర్తి నియోజకవర్గం నుంచి చాలామంది ఎంప్లాయీస్ యువత పోవడం జరుగుతుంది. అదేవిధంగా కల్వకుర్తి నుంచి ఈ బస్సు నేను నడిపించటము, నాకు కూడా అందులో ఉపాధి కల్పించటము మాకు చాలా సంతోషకరమైన విషయము. అదేవిధంగా ఇక్కడ కల్వకుర్తి నుంచి ఎంతోమంది తీసుకెళ్ళి వాళ్ళని మళ్ళీ తీసుకురావటము, నేనే తీసుకురావటం, అందులో నేను కూడా జాబ్ చేసుకోవటం కూడా జరుగుతుంది. అలాంటిది నాకు యాక్సిడెంట్ అయ్యి ఇంటి దగ్గర ఉన్నప్పుడు నన్ను ఎంతో ప్రోత్సహించి నేను ఇబ్బంది పడుతుంటే చూడలేక నాకు ఒక అవకాశం కల్పించినందుకు రాఘవేంద్ర రెడ్డి అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా చాలా సంతోషంగా ఉంది నాకు ఇందులో జాబ్ కల్పించినందుకు. ఇది ఒక సంతోషకరమైన విషయము. అన్నగారికి ఎప్పటికీ నేను రుణపడి ఉంటానని తెలియజేసుకుంటున్నాను. నా పేరు నాగార్జున, మాది కల్వకుర్తి లోకలు. మా సిస్టర్ కూతురికి బాగాలేకుండే, నిమోనియా వచ్చిండే. వాళ్ళు సూర్యలత స్పిన్నింగ్ మిల్లో పనిచేస్తారు. అక్కడి నుంచి శ్రీసాయి హాస్పిటల్కి తీసుకొస్తే శ్రీసాయి హాస్పిటల్ నుంచి సుంకిరెడ్డి అంబులెన్స్ తీసుకొని ఈఎస్ఐ హాస్పిటల్కి తీసుకెళ్ళినాము. ఇప్పుడు ఆమె కోలుకుంది. 2 months అవుతుంది. ఇప్పుడు ఆరోగ్యం బాగుంది ఆమెది. సుంకిరెడ్డి అన్న అంబులెన్స్ ఏర్పాటు చేయడం వల్ల అందరి ఆరోగ్యాలు
తొందరగా కోలుకుంటున్నాయి. అందరికీ సహాయం అందుకుంటున్నారు. అందరూ చాలా బాగా ఆరోగ్యంగా బయటకు వచ్చేస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. एम्बुलेंस वाले पैसे नहीं लिए, अच्छा ले गए, इलाज भी अच्छा हुआ, अच्छी हूँ, चलती हूँ मैं. शुक्रिया आपको. సుఖీ రెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఆరోగ్యం బాగానే ఉంది. అంబులెన్స్కి పైసలు ఏం తీసుకోలేదు. అంబులెన్స్ పెట్టినారు, మంచిగానే ఉంది. మీకు ధన్యవాదాలు. నా పేరు మధు, నేను కల్వకుర్తి గ్రామ నివాసిని. నేను అంబులెన్స్ డ్రైవర్గా చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఇప్పుడు ఈ మధ్యకాలంలో సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు ఐక్యత ఫౌండేషన్ ద్వారా నడుపుతున్నారు. అది పేద ప్రజలకు ఎంతో సహాయం అందుతుంది. ఇప్పుడు చాలామంది పేదల ప్రాణాలు మన రాఘవేంద్ర అన్న గారు కాపాడినారు. చిన్నపిల్లలను అయితే మరీ ఎక్కువగా తీసుకుపోవడానికి కృషి చేస్తున్నాడు. ఇందులో ఆపదలో ఏమన్నా కానీ వాళ్ళకి సాయం కూడా చేయడానికే ముందుకు వచ్చి సాయం కూడా చేస్తున్నాడు పేదలకు. ఇప్పుడు మన రాఘవేంద్ర అన్నగారు ఇప్పుడు మన అంబులెన్స్ పెట్టి చాలామందికి పేదల ప్రాణాలు సేవ్ చేస్తున్నాడు. అందులో ఆపదలో ఉన్నాయి కాబట్టి బండ్లు వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కైనా గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి వాళ్ళు ముందుండి నడిపిస్తున్నారు అంబులెన్స్ డ్రైవర్లు. దీంతో చాలామందికి మేలు చేసిన వారైనారు. సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. గుడ్లకు, గోపురాలకు, మళ్ళీ స్కూళ్ళకు, పేద ప్రజలకు అందరికీ ఎవరిని అడిగినా రగన్ననే పేరు చెప్తున్నారు. ఇట్లా చేయడం వల్ల చాలా మేలు జరుగుతుంది. నా పేరు మల్లేష్ అండి. మా నాన్న పేరు ఆంజనేయులు. అయితే ఆ రోజు మేము పొలం దగ్గరికి వెళ్ళి వచ్చినాక మా నాన్న కొద్దిగా హార్ట్ దగ్గర పెయిన్ వస్తుందని ఒక్కొక్కసేపు వండుకున్నాడు. ఇంకా ఎక్కువ అవుతుందంటే వెంటనే కలవకుర్తిలో వెంకటరమణ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ హార్ట్ ప్రాబ్లం లాగా ఉందని చెప్పేసి వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి హైదరాబాద్ తీసుకువెళ్ళామని చెప్తే అక్కడ సుంకిరెడ్డి సార్ది అంబులెన్స్ పంపించారు. అక్కడ అందులో అయితే సర్వీసెస్ చాలా బాగున్నాయి. వెంటనే స్పందించిన డ్రైవర్ అయినాక బాగా సపోర్ట్ చేసిండు. తొందరగా తీసుకెళ్ళడం వల్ల మా నాన్నకు ఏం జరగలేదు. ఇట్లాంటి పనులు చేయడం వల్ల ఫౌండేషన్ వల్ల చాలామంది పేదవాళ్ళకు మంచి జరుగుతుంది. ఇట్లాంటివి ఇంకా ప్రోత్సహించడం వల్ల మన అయినంగా దీనిలో ప్రోత్సహిస్తుంటే ఇంకా మంచి జరుగుతుంది, చాలామందికి మేలు చేయొచ్చు అని కోరుకున్నా. థ్యాంక్ యూ సుంకిరెడ్డి అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇక ఇక్కడైనా మంచిగా వేసాడు సార్. ఇక సవిలేదు మంచిగా ఉన్నది, మంచిగా అనిపించింది మాకు. నాకు దొడికెట్టినది సుస్థాయినది చాలా వచ్చింది. అవిరాదు చిన్నది ఇక మంచిగా. నా పేరు తారసింగు. నాకు చిలకల పొలంలో ఈగలు గడిచినాయి సార్. ఈగలు గడిస్తే ఇంక మతి లేకుండా పడిపోతే కల్వకుర్తికి హాస్పిటల్కి తీసుకుపోయినారు. ఆడికెళ్ళి ఏనుగుంట హాస్పిటల్కి తీసుకున్నారు. ఆడికెళ్ళి ఆడ తక్కువ కాకుంటే డాక్టర్లు మళ్ళీ హైదరాబాద్ రాసిండ్రు. హైదరాబాద్ తీసుకుపోయినారు. ఆడికెళ్ళి ఇంకో హాస్పిటల్కి వాళ్ళు రాసిండ్రు. ఆడికి తీసుకుపోయారు. ఆడికి పోయినాక ధర కొద్దిగా తక్కువైంది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఏది గాయసా హాస్పిటల్ అంటే నాగర్ కర్నూలు ఉన్నది, అక్కడ పంపించిండ్రు ఆ సార్లు. అక్కడ పోయినాక ధర తక్కువైంది. ఏళ్ళు కట్ అయినాయి. కట్ చెప్పినాక కొద్దిగా ఆరోగ్యం తక్కువ ఉంది. ఆంబులెన్స్లో పోయినాం. కల్వకుర్తికి వెళ్ళి ఏనుగుండకి ఆంబులెన్స్, ఏనుగుండకి వెళ్ళి హైదరాబాద్ సుంకిరెడ్డి సార్ అంట ఆంబులెన్స్. నాకు అప్పటి మతి లేకున్నా సార్. నా పేరు లాలేగౌడు. మాది జీడిపల్లి గ్రామం, కల్వకుర్తి మండలం, నాగర్ కర్నూలు డిస్టిక్. ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేంద్ర గారు ఏర్పాటు చేసినటువంటి అంబులెన్స్ సర్వీసులు ప్రతి విలేజ్లో ఎంతో బాగా నడుస్తున్నాయి. కల్వకుర్తి తాలూకా వరకు ఎక్కడ చూసినా కానీ సార్ వాళ్ళ అంబులెన్స్లే సేవలు చేయడం జరుగుతున్నాయి. మంచి సేవలు చేయడం వల్ల సార్ కూడా మంచి కలగాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రతి విలేజ్లో కూడా ఎక్కడ చూసినా కానీ జర బాగా బీద వాళ్ళకు ఉంటే ఆర్థిక సాయం చేయడం, ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాల్లో ఎంతో మెరుగైన పాత్ర వహిస్తున్నాడు. అదేవిధంగా గుళ్ళు కానీ మసీదులకు కానీ సాయం చేయాలనే ఉత్పత్తంతో ముందుకెళ్తున్నాడు. సారు ఇలాగే ముందుకెళ్ళాలని జీడిపల్లి గ్రామం తరఫున సార్కు మరొకసారి సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి సార్ గారికి గ్రామం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ చేసినటువంటి పనుల గురించి మాత్రం ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. ఇట్లాంటి పనులు చేయడం అంటే సుంకిరెడ్డి రాఘవేంద్ర గారికి సాధ్యమైంది, వేరే వారికి ఎవరికి సాధ్యం కాలేదు. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు ఇంకా ముందు ఇంకా చాలా చేయాలని కోరుకుంటూ గ్రామం తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ఈమె పుట్టినప్పుడు బాగా ఏడ్చినందుకు పిడిసి వచ్చినందువలన నీలోఫర్ హాస్పిటల్కి తీసుకుపోయినాం. అక్కడ బాగానే మంచిగానే చూసిర్రు, ట్రీట్మెంట్ మంచిగానే చేసిర్రు. ఇప్పుడు పాప ఏ ప్రాబ్లం లేకుండా మంచిగానే ఉంది. అంబులెన్స్ అనేది కూడా టైంకి వచ్చింది. పాపని టైంకి తీసుకుపోయినందుకు ఇప్పుడు పాపకి ఏ ప్రాబ్లం లేకుండా మంచిగానే ఉంది. జూపల్లి గ్రామంలో చారవణ మండలం మన ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న నిరుపేదలు కానీ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి హైదరాబాద్ పోవడానికి మామ్నారు నాగర్ కర్నూలుకు సరి అయిన టైంలో తీసుకుపోయి ఇక్కడ ఉన్న ప్రమాద సంఘటన జరిగినప్పుడు కానీ ఆరోగ్యరీత్యా ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు చాలా అంబులెన్స్ చాలా ఉపయోగపడుతుంది. కనుక ఫస్ట్ టైం కల్వకుర్తి ప్రాంతంలో కానీ గతంలో ఎంతోమంది నాయకులు వస్తుంటారు పోతుంటారు, కానీ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మంచి దృఢ సంకల్పంతో నిర్ణయం తీసుకొని ఇక్కడ ఉన్న కల్వకుర్తి నియోజక ప్రజలకు అందుబాటులో అంబులెన్స్ సౌకర్యం చాలా మంచిగా నిర్ణయం. కనుక ఇంకా అంబులెన్స్ సౌకర్యం ఇంకా మెరుగుపరిచి ఇంకా ఇక్కడున్న ప్రతి గ్రామం కల్వకుర్తికెళ్ళే కాకుండా గ్రామాల్లోకి వచ్చే తీసుకుపోయేటట్టుగా చేస్తే ఇంకా బాగుంటుందని నా యొక్క మనవి. నా పేరు గణేష్, చారగొండ మండల్, చారగొండ గ్రామం. మా నాన్న క్యాన్సర్తో బాధపడుతున్నప్పుడు మాకు గవర్నమెంట్ హాస్పిటల్ కల్వకుర్తి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ అనుకూలంగా కనిపించకపోయేసరికి కొంచెం మాకే ఇబ్బంది అనిపించి సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారికి ఫోన్ చేసి ఫ్రీ అంబులెన్స్ కొరకు ప్రిపేర్ చేసినాం. ఆ అంబులెన్స్ వితిన్ సెకండ్లో పంపించి అందరినీ మంచి మాకు తెలిసిన వ్యక్తులను కూడా అక్కడికి పంపించి మా నాన్నని అంబులెన్స్లు తీసుకొని హైదరాబాదు బీబీ రేణు క్యాన్సర్ హాస్పిటల్కి మేము ఆల్రెడీ వెళ్ళి వచ్చినాము. తర్వాత అన్న అంబులెన్స్ తోటి తొందరగా వెళ్ళి మా నాన్న ప్రాణాన్ని దక్కించుకోవడం జరిగింది. సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి అన్న గారు ఇలాంటి సేవలు ఇంకెన్నో చేయాలి, అందరికీ ఎలవేళలు మంచిగా చూడాలి అని చెప్పి సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డికి మా ఫ్యామిలీ తరపున, మా తరపున, మా చారగొండ మండలి తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా పేరు జంగయ్య, గ్రామం కొండారెడ్డిపల్లి, ఒంగూరు మండల్. మా డాడీ మందు వేసుకుంటే అంబులెన్స్కు ఫోన్ చేసి ఎమర్జెన్సీగా వచ్చి తీసుకొని పోవడం జరిగింది. జరగడం వల్ల మా నాయన ప్రాణాలతో బతికిండు. కావున ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తే బాగుంటుంది. నా పేరు స్వాతి, మాది కొండారెడ్డిపల్లి. మా బాబుకు రక్త కణాలు తక్కువైతే అంబులెన్స్ టైంకి వచ్చింది, టైంకి తీసుకెళ్ళింది. అంబులెన్స్ డ్రైవర్ కూడా మంచిగా సహకరించిండు. హాస్పిటల్కి టైంకి తీసుకెళ్ళినందుకు మా బాబుకు ట్రీట్మెంట్ కూడా మంచిగా జరిగింది. ఇప్పుడు మా బాబు మంచిగా ఉన్నాడు. ఈ అంబులెన్స్ ఫ్రీగా మాకు పంపినందుకు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. సార్ రాఘవేంద్ర రెడ్డి సారు 10,000 దండాలు మీకు. మీరు వరకు బస్ స్టాండ్లో కలిసి నాకు బస్ పాస్ ఇప్పించారు, ఛాయ్ తాపిండ్రు, బిస్కెట్ల పొడలు ఇప్పించారు. మొన్న ఎంతో పుణ్యం కట్టుకున్నారు. నాకు ఎవ్వరు లేక ఒక్క మా కోడలే తీసుకొని పోతుంటే అంబులెన్స్కి ఫోన్ చేస్తే తీసుకొని పోయినరు. ఎంతో పుణ్యం కట్టుకున్నారు సార్, నాకు సాయం చేసినాడు సార్. మీకు 10,000 దండాలు సార్. సార్ మీకు ఎక్కడన్నా ఏమన్నా చూసుకుంటారు సార్. మీకు ఇంత సంది 4-5 ఏళ్ళ సంది పోరాడుతున్నారు, ఎంతో ఖర్చు పెట్టుకుంటారు. ఎమ్మెల్యేనో ఎంపీనో దేనికన్నా చేస్తే వస్తే 10,000 దండాలు సార్. మా ఊరు నుంచి సహకరిస్తాను సార్. ఎంతో పుణ్యం చేసుకుంటున్నారు సార్. అంతటా అంబులెన్సులు పెట్టి అది ఇది ఎన్నో చేస్తున్నావు కానీ ఎవరు పుణ్యం కట్టుకుంటారో సార్. 10,000 దండాలు సార్. ఊపిరితిత్తులకు నీరు వచ్చి ఎమర్జెన్సీ అయింది. పట్టకపోతే సర్కారు దాకా పట్టకపోతే తీసుకొని పోయినాం హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకుపోయినాం. పానం మంచిగా సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి. నా పేరు శివుడు, గ్రామం ఒంగూరు. నేను బైక్ నుంచి కింద పడడం జరిగింది. సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అంబులెన్స్ నుంచి హైదరాబాద్ సుప్రజ హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది. ఉచితంగా ఈ అంబులెన్స్ సేవలు పేద ప్రజలకు మంచి జరుగుతుందని, ఇలాంటి సేవలు పేద ప్రజలకు అందాలని సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. కింద పడడు, కళ్ళు తిరిగి కింద పడితే కళ్ళకు తీసుకుపోయినండి. ఆ కళ్ళకు తీసుకుపోయిన తర్వాత వాళ్ళు చూసిరు,
చూసిన తర్వాత పైసలు అయిపోతే ఇంక నేను ఉస్మాన్ మేము పట్టించుకోము ఉస్మాన్లో తీసుకుపోరా అని చెప్పారు. ఉస్మాన్లో తీసుకపోతే ఇంకా సూదులు గోళీలు అవి 3 లీటర్ల రక్తం తీసిరు, చెడు రక్తం తీసి క్యానింగులు ఇట్లా తీసినాక ఇంకా వాళ్ళు కింద మీద చేస్తుంటే మేము తీసుకుపోతాం సార్ చచ్చిపోయేటట్టు చేసిండు. చచ్చిపోయేటట్టు చేస్తే మేము తీసుకుపోతాం సార్ పిల్లలను చూస్తా అన్నాడు. తీసుకుపోతాం సార్ అంటే సంతకాలు పెట్టించుకున్నారు. ఇంకా తీసుకుపోరంటే తీసుకొచ్చినాం. ఇంకా అంబులెన్స్ ఫ్రీ తీసుకుపోయిండు. హైదరాబాద్ ఉస్మాన్లో తీసుకుపోయిండు. సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఆయనకు ధన్యవాదాలు. నా పేరు నారమోని చెన్నకేశ్వరరావు. నా కుమారుడు నాగరాజు కుమార్తె చిన్న అమ్మాయి అనుకోకుండా నిమోనియా వచ్చిండే. నిమోనియా వస్తే కల్వకుర్తికి హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అక్కడ డాక్టర్ 4 గంటలు ఉంచుకొని ట్రీట్మెంట్ చేసి మా వల్ల అయ్యేటట్లేదు హైదరాబాద్ తీసుకెళ్ళండి అని చెప్పిండు. చెప్తే మేము సుంకిరెడ్డి గారి అంబులెన్స్ను ఫ్రీగా వస్తుందంటే సరే పట్టని అలా దాంట్లో అంబులెన్స్లో తీసుకెళ్ళాను. ఆ అంబులెన్స్ మంచిగా తీసుకోండి, టైంకు మాకు అనుకూలంగా తీసుకుపోయిండు. మా పాపకు సురక్షితంగా ఉన్నది. ఇప్పుడైతే మా పాప సంతోషంగా ఉంది. సుంకిరెడ్డి గారికి తీసుకుపోయినందుకు, మాకు ఉచితంగా తీసుకుపోయినందుకు ధన్యవాదాలు. ఆయన బాగా సలహా ఉండాలని అనుకుంటున్నాను. మా నాన్నమ్మకు హెల్త్ బాగాలేదని హాస్పిటల్కి తీసుకెళ్ళాను నేను. అయితే ఏమైందంటే చిన్నగా సివియర్ ప్రాబ్లం ఉండడం వల్ల అక్కడ 1 డే స్టే చేయించుకున్నారు వాళ్ళు. ఆ తర్వాత స్కానింగ్ అవన్నీ తీస్తే కొంచెం హార్ట్కి లంగ్స్కి ప్రాబ్లం ఉండడం వల్ల తనకి మహబూబ్నగర్ రిఫర్ చేసి సార్ వాళ్ళు రాశారు. ఆ తర్వాత ఈ నైట్కి సుంకిరెడ్డి వారి ఫ్రీ అంబులెన్స్ ఉండడం వల్ల వాళ్ళను కలిసి ఆ తర్వాత వాళ్ళు వచ్చి అక్కడ హాస్పిటల్కి తీసుకెళ్లారు టైంకి. దానివల్ల చికిత్స మంచిగా అంది. తను ఇప్పుడు మా కళ్ళ ముందర మంచిగా తిరుగుతూ మాతో ఆనందంగా ఉంది. నా పేరు హనుమంతు సార్, రామనగర్. నేను వ్యవసాయం చేస్తాను సార్. ఈ సడన్గా గుండెలో నొప్పి వచ్చి ఆయాసము, ఇదంతా ఛాతి అంతా బరువు మోసుకున్నట్టు, ఈ చేయి అంతా తిమ్మిరి పట్టింది. ఒకటే చెమటలు, ఈ పక్క కాలు గుంజుకొని తిమ్మిరి పడతాం. ఇంకా భయం, ఆయాసం సడన్గా వచ్చింది సార్. అది దాదాపుగా 1 గంట సేపు ఆయాసపడ్డా కానీ తక్కువ అవుతలేదు. ఇక్కడ మన ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చూపించినా తక్కువ కాలేదు. చక్కగా మన వెంకటరమణ హాస్పిటల్లో వస్తే అక్కడ ఒక ఎమర్జెన్సీకి వెళ్ళిపోవాలంటే సార్ అంబులెన్స్ సుంకిరెడ్డి సార్ వాళ్ళు అంబులెన్స్ తీసుకొని అక్కడ హైదరాబాద్ వెళ్ళారు. హైదరాబాద్ వెళ్ళినాక 15 డేస్కు అట్లా సర్జరీ చేసి ఇది నెల దాటి ఒకనాడు పోతే నా కొడుకు రాకపోయింది. కొండల పిల్లగా నా ఇంటి పక్కన ఉన్నాడు. అలా పక్కన పోటీ జర ఢిల్లీకి ఫోన్ చేయి, నాన్న పిల్లగారు రాకపోయా అని అన్న. పిల్లగారు రాకపోయా అనే వరకు ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే కొండేడు పిల్లగాడు పెద్దమ్మ అన్న కింద పడ్డాడు, అంబులెన్స్ వేసుకోకపోతున్నాము, నువ్వు డబ్బులు రావాలి పెద్దమ్మ అని. డబ్బు దానికి నాకు బండి ఉంది, నాకు డబ్బు దానికి అంటే ఎవరన్నా వారికి ఒకరా పెద్దమ్మ అని కొండల పిల్లగానికి నడుపుకొని కాలేజీ మొక్కి తోడుకొని పోయినా. అదే అర్జెంట్ తోడుకొని పోయే వరకు మా కాంగ్రెస్ అడ్డం వచ్చింది. ఏడ పడ్డది, ఏం కథ పడ్డది నేను చూడలేదు సార్. ఇంకా నేను చూడలేదు ఏడ పడ్డది, ఏం కథ పడ్డది, అడ్రాస్ నేను చూడలేదు. కొట్టుకుంటాం ఏడ్చుకుంటున్నా కానీ ఇంకా నేను నా కొడుకు పడ్డాయి. ఇంకా నేను ఇంకా ఏడాది ఒకసారి ఏమో మహబూబ్నగర్ గోళీలో కూడా ఆ సారే ఇచ్చిండు. గోళీలో కూడా ఆ సారే ఇచ్చిండు. నా ఒక్కడే కొడుకు, నేనేం జరుగుతున్నాను. తాండకాడ కింద పడ్డ మిల్లు కాడ బియ్యం మిల్లు దెబ్బతి మిల్లు నాన్న. నేను కాడ పనిచేస్తానా. నేను ఇప్పుడు చదవక కాళ్ళు చేతులేను, అందుకు పోతలేను పనికి. తోకాడిని పడ్డ తోకాడకి కొండటి పిల్లని పిచ్చి తోలుకోండి కళ్ళకుద్దికి. కళ్ళకుద్దుడు పట్టలే అంట. అయితే తోలుకోవడంగా ఎన్ని డోకులు తిరిగి వాళ్ళకి తెలుసు, నాకు తెలియదు. మాడు నా ముందున్నాడా ఆనుకు కొంచెం దెబ్బ ఆగిందంట. ఆడు ఏడ్చిందంట.
నాకు కన్ను తడవలే నాకు ఆగలేదు అంటే ఇప్పుడు ఎందుకు